ఒకప్పుడు ఒక ప్రశాంతమైన గ్రామం దగ్గర చాలా అందమైన ఒక చెరువు ఉండేది. ఆ చెరువు చుట్టూ పచ్చని చెట్లు, వెదురు పొదలు, గాలి తాకితే మెల్లగా ఊగే కొబ్బరి చెట్లు, నీటిమీద తేలుతూ ఉండే తామర ఆకులు. అక్కడి వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉండేది. ఆ చెరువులో చాలా జంతువులు, పక్షులు ఆనందంగా జీవించేవి. చిన్న చేపలు నీటిలో ఈదుతూ, పక్షులు గాల్లో ఎగిరి పాటలు పాడుతూ, అన్నీ జీవంతో నిండిన ప్రదేశమది. ఆ చెరువులోనే 2 చిన్న కప్పలు కూడా ఉండేవి. అవి చాలా మంచి స్నేహితులు. ఎప్పుడూ కలిసి తిరుగుతూ, ఆడుకుంటూ ఉండేవి. ఉదయం వెలుతురులో నీటిమీద తేలుతున్న ఆకులపైకి ఎగిరిపడుతూ, ఒకదానితో ఒకటి పోటీలు పెట్టుకుంటూ చాలా సంతోషంగా గడిపేవి. వాటి స్నేహం చాలా బలంగా ఉండేది. ఎక్కడికైనా కలిసి వెళ్ళేవి. ఏదైనా చూసినా కలిసి ఆశ్చర్యపోయేవి. ఒకరోజు ఆ గ్రామానికి కొంతమంది పిల్లలు వచ్చారు. వాళ్ళు ఆ చెరువు దగ్గర ఆడుకుంటూ ఏదో కొత్తగా చెయ్యాలని అనుకున్నారు. అప్పుడు వాళ్ళల్లో ఒకరన్నాడు, ఒక చిన్న ప్రయోగం చేద్దాం. వాళ్ళు 2 పాత్రలు తీసుకున్నారు. మొదటి పాత్రలో నీటిని బాగా మరిగించారు. మంటలు పెద్దగా ఎగిసిపడుతూ నీరు బుళగలు కొడుతూ ఉడుకుతోంది. మొదటి కప్పను వారు మరిగిన నీటిలో వేశారు. నీటి వేడి తగిలిన వెంటనే ఆ కప్పకు ప్రమాదమర్థమైంది. అదొక్కసారిగా భయంతో ఇది చాలా ప్రమాదం అని గ్రహించింది. తన శక్తి మొత్తం ఉపయోగించి ఒక పెద్ద జంప్ చేసి పాత్ర నుంచి బయటకు దూకింది. అలా అది తన ప్రాణాన్ని కాపాడుకుంది. కొంచెం దూరంలో నిలబడి గుండె బలంగా కొట్టుకుంటూ అది ఆలోచించింది. సమయానికి బయటపడ్డాలో. మరో పాత్రలో చల్లని నీరు పోశారు. చూస్తే చాలా సాదాసీదాగా, సురక్షితంగా కనిపిస్తోంది. ఇంకో కప్పను వారు చల్లని నీటిలో ఉన్న పాత్రలో పెట్టారు. ఆ కప్పకు చాలా సౌకర్యంగా అనిపించింది. నీరు చల్లగా ఉంది. అది నెమ్మదిగా నీటిలో తేలుతూ ఆనందంగా ఉంది. నీరు కాస్తగా వేడెక్కడం ప్రారంభమైంది. కాని ఆ కప్పకు అది పెద్దగా అనిపించలేదు. ఇంకా బాగానే ఉంది అని అనుకుంది. కొద్దిసేపటికి నీరు మరింత వేడెక్కింది. ఆ వేడి వల్ల ఆ కప్పకు కొంచెం అలసట మొదలైంది. దాని కదలికలు నెమ్మదించాయి. అయినా అది ప్రమాదాన్ని గుర్తించలేదు. పర్లేదు, కొంచెం వేడి మాత్రమే అని తనను తానే నమ్మించుకుంది. మరింత సమయం గడిచింది. నీరు ఇంకా వేడెక్కింది. బుడగలు రావడం మొదలైంది. ఇప్పుడా కప్పకు బలహీనత పెరిగింది. దాని శరీరం అలసిపోయింది. దూకాలనే ప్రయత్నం చేసినా అది సాధ్యపడలేదు. చివరకు నీరు చాలా వేడిగా మారేసరికి ఆ కప్పకు దూకే శక్తి కూడా లేకుండా పోయింది. అలా అది నెమ్మదిగా తన ప్రాణాన్ని కోల్పోయింది. ఈ కథ మన జీవితానికి ఒక గొప్ప పాఠం చెబుతుంది. అకస్మాత్తుగా వచ్చే ప్రమాదం మనల్ని వెంటనే జాగ్రత్తపడేలా చేస్తుంది. కానీ నెమ్మదిగా వచ్చే ప్రమాదం చాలా ప్రమాదకరం. ఎందుకంటే మనవే దానికి అలవాటు పడిపోతాం. చిన్న చెడు అలవాట్లు, రోజూ వాయిదా వేయడం, ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడం, సమయాన్ని వృధా చేయడం. మొదట అవి చిన్నవిగా అనిపిస్తాయి. కాని అవి నెమ్మదిగా పెరిగి మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకరోజు
అమ్మమ్మ తాతయ్య చెప్పిన కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.